ఒకడు మా దోస్తుండే నిజామాబాద్లో కుర్రోడు, వాడు కుర్రోడు, నేను కూడా కుర్రోడిని, నేను కుర్రోడిని. వాడు పోయి ఏం చేసిండు, నా చేతకుండి ఏసుక్రీస్తులు కలిసి ఒక బుక్ తీసుకొని వచ్చిండు. అని బుక్ చూపుతున్నాడు, ఇదే బుక్ కర, ఇదే దేవుడు, అది దేవుడే కాదు, అది దేవుడు కాదు. ఆ రోజు నాకు నిద్ర రాలే. ఏమరా నా చేతకుండి అరకతిన కొడుకు అందరికీ నేను పెద్ద మనిషినాడు మళ్ళా. ఈ అరకతిన కొడుకు పోయి ఇదేమి ఏసుక్రీస్తుని తెచ్చా అని తెల్లారు నిద్రపోకుండా ఆలోచించి ఏదైనా ఒక ఘనతానం చేయాలి. తల్లిదండ్రులు పుట్టడానికి ఒక ఘనతానం చేయాలి. వివేకానందుడు పుట్టడానికి దేశానికి మన పురాణులు మొత్తం అన్ని దేశాలు, అవుట్ ఆఫ్ దేశాల కథ మొత్తం మన హిందూ ధర్మం నేర్చుకున్నాడు. మరి నేనేం చేయాలా, నేను ఇంకేం చేయాలని నేను మా హిందూ ధర్మం కోసం ఆ రోజు రాత్రికి అన్నం విడిచిన. అన్నం విడిచి ఒక్క సంవత్సరము ఎట్లా ట్రైనింగ్ చేసిందంటే, కానీ చాలా కష్టం మా ఇది. ఎందుకంటే కారము పీడడం అంటే చాలా కష్టం. కృష్ణ పరమాత్ముడు చెప్పిండు గీతల, కారము పీడ్చడమే పెద్ద యోగం అన్నాడు. ఎందుకంటే అది విడిచేది కాదు, దయ్యం. అది కారము దయ్యము, ఉప్పు దయ్యము, ఉప్పు ఏమో దయ్యము, కారం ఏమో రాక్షసు అట్లా అనమాట. అయితే ఒక సంవత్సరము ఉప్పు లేకుండా తిన్నా, రొట్టెలు కానీ సంకటి కానీ, అది కమ్మగా అయింది. ఆ తర్వాత పండ్లు తిన్నా ఒక సంవత్సరం. ఆ తర్వాత పాలు తాగుతుంటే, పాలు ఎప్పుడు దొరికితే అప్పుడు తాగేది. ఇక్కడ బండపల్లికి వచ్చి ఆడ గుడి కట్టుకుంటే ఇక పాలు వస్తాయని ఇక పాలు తాగుకుంటాయి. అయినాక ఏం చేసిందంటే మళ్ళీ ఏం ఆలోచన వచ్చింది. అప్పుడు నిజామాబాద్ మిర్యాలగూడెం ఖమ్మం అక్కడ పోతున్నా, ఎక్కడ చూస్తే ప్రచారాలే, ఏ ఇంట్లో చూస్తే ప్రచారాలే, ఏ బండి చూస్తే ప్రచారాలే, ఎక్కడ చూస్తే మైకులే. అబాబాబాబాబాబా మేము ఏడుస్తాం. ఏంటంటే ఈ పొద్దు మాకు భక్తులు ఉన్నారు, రేపు క్రీస్తాల్లో కలిసి ఏం చేయాలి అన్నాక ఒకరోజు వాళ్ళ ఆలోచన వచ్చింది, ఈ క్రిస్తానం పూర్తి పోవాలంటే నేను ఇంకో తాగం చేయాలి. పాలు ఒక పూట చేసిన, ఒక పూట చేసినాక ఇంకా త్యాగం చేసిన. నా ముఖంతా మొక్కడు వాడినంతా కూడా నేను ఎప్పుడు కూడా అదే ఇక్కడ బయట దేశంలో టీవీలో చూస్తుంటా. అమెరికాలో ఒకటే రోజు 7 లక్షల మంది హిందువులు అయిన క్రైస్తవులు హిందువులు. నేను అవేసుకో చూస్తా, మర్చిపోయింది. మేము ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అక్కడ కాకుండా ఇంకా చాలా చాలామంది ఇజ్రాయిల్లో మొత్తం భగవద్గీతని పట్టాడు. రష్యాలో మొత్తం హిందువులు అయిపోయాడు. వాళ్ళు ఏమంటారు అంటే రష్యాలో మేము ఇండియా మొగోళ్ళనే చేసుకుంటాం, ఇక్కడ మొగోళ్ళని చేసుకోమంటాం. ఇప్పుడు ఇండియా మొగోళ్ళనే చేసుకుంటాం. ఇది నిజం. ఇండియా రష్యా ప్రధాని ఏమంటాడు, మన దేశంలో మంది లేరు, అది 7 కోట్ల మంది ఉన్నారు, 8 కోట్ల మంది ఉన్నారు. రాండి మీరు మా దేశానికి రాండి, లేకపోతే ఈ తుర్కోలు దాకా నేరు మౌలానికి ఏదైనా ఒకటి చేస్తారు. ఈ తెల్లోడు దాకా ఈ మొల్లోడు తెల్లోడు మంచోళ్ళు కాదంటారు. ఈ మొల్లోడు మంచోడు కాదు, ఈ తెల్లోడు మంచోడు కాదు. ఎప్పుడు ఒక గుద్దలు కట్టే పెట్టుకుంటూనే ఉంటారు. ఆ గుద్దలు కట్ట పెట్టుకుని ఓన్ గుద్దలు కట్టే పెట్టుకుంటారు. మళ్ళీ దీని గుద్దలు కట్ట పెట్టి ఓన్ గుద్దలు కట్ట పెట్టుకుంటారు. ఓడి ఇద్దరు పెట్టుకుంటారు. ఓడి ఇద్దరు కానీ మాట్లాడుతుంటే ఎవరికైనా గొడవపడి పోతారు. 40 వీడు పెట్టుకుంటారు, ఓలే పెట్టుకుని చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇరాన్లో ఏమంటున్నాడు, ఇప్పుడు నిన్న ఏమంటున్నాడు అంటే ఇరాన్లో మేము మన మేము తుర్కోలం కామంటున్నాడు. తుర్కోలంగా హమ్ ఏ హిందూ హై, చక్రవర్తి అశోక చక్రవర్తి వంశీకా హై అంటున్నాడు. అంటే ఏంటంటే వాడు అక్కడ దెబ్బలు తాగుతున్నాడు కాబట్టి ఇక్కడ చేస్తున్నాడు. కథ ఉంది. నేను ఎప్పుడు అవే చూస్తుంటా. మన దేశము తప్పకుండా అగ్రరాజ్యం అవ్వాలని నేను ఒప్పుకుంటున్నా. జై శ్రీరామ్. ఇప్పుడు నేనేం చేసిన 2 ఏళ్ళ పాలిడ్స్ పెట్టి ఛాయ కలవలే అయింది. దానిలో రోగాలు వచ్చాయి. ఈ ఛాయ కూడా తుక్కుంది, తెల్లోంది, ముళ్ళోంది కాదు, తెల్లోంది. తెల్లొచ్చా తగరాలకు విడిచిపెట్టిన, అది రోగం చేస్తుంది. అది విడిచిపెట్టి ఏం చేసిన, అది పోనీకే ఇంత చక్కెర ఇంకా ఉప్పు కలుపుకొని పొద్దుగా ఛాయ దాకా తాగాలి. అది కూడా పోయింది, అది అలవాటు పోయింది. అది లేదు. ఇక రాత్రికి ఏం చేసిందంటే రాత్రికి కొబ్బరి నీళ్ళు అన్న తాగాలి ఒక బాటలు, లేకపోతే మన పండ్ల రసం అన్న తాగాలి. అది ఒకటే పూట. ఇప్పుడు ఒకటే పూట చేసిన పాలు అంత ఇప్పుడు నేను అంతే హ్యాపీగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా.
మేము కొట్టేటట్లు ఉన్నా, తిట్టేటట్లు ఉన్నా. మీకు ఇప్పుడే చేత కాకుండా 20-30 ఏళ్ళు ఎగరకి చేత కూర్చోండి చేత. కాబట్టి నాకు ఎక్కడి నుండి వస్తుంది, ఎట్లా ఉన్నాడు ఎందుకు అంటున్నారు కదా. నాకు మెదడు నుంచి ఇక్కడ నోటికెళ్ళి బంద్ అయ్యి మెదడు నుంచి వస్తుంది ఆహారం కానీ, నీళ్లు కానీ, గాలి కానీ, అంత కానీ. మనము ముద్ద ఉన్నప్పుడు, తల్లిదండ్రుల ముద్ద ఉన్నప్పుడు మనకు ఆహారము మెదడు నుంచే సప్లై అవుతుంది. ఎప్పుడైతే శరీరం పుట్టుకొచ్చిందో అప్పుడు బొడ్డు నుండి సప్లై అవుతుంది. మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు నోటికెళ్ళి సప్లై అవుతుంది. కాబట్టి ఇది పెండోపతిలో ఇట్లా ఉంటుంది. కానీ కాబట్టి నేను బొంబాయి పోయినా, మన ఆడపిల్లలు ఎటువంటి బట్టలు వేసుకున్నారంటే పిట్టు పాయింట్లు. పిట్టు పాయింట్లు అంటే ఊకముడు ఉంటారు. మళ్ళీ ఓళ్ళు రాస్తారు, ఇల్లు రాస్తారు. బస్సులలో అయితే బండ్లలో ఓళ్ళు గుర్తుతారు, హిన్న గుర్తారు. ఇదే ఆడపిల్లలు మళ్ళీ గుర్తున్నాక మేమెక్కడ కదా. ఇటువంటి నేర్పిడు ఎవడు? మొల్లోడు. చెల్లోడు మొల్లోడు నేర్పిన మన పిల్లలంతా పాడు చేసి పెట్టి. ఇప్పుడు మనకి ఇద్దరు ఉంటే, నేను ఒకరోజు ఏం చెప్పినా, ఆడ నారాయణపేట అవతల మీటింగ్ ఉండే అప్పుడు ఎమ్మెల్యే అని ఏం చెప్పినంటే, బీజేపీ వస్తే 3 రాష్ట్రాలు కొంటారు, 3 దేశాలు కొంటారు. కాంగ్రెస్ వస్తే వాళ్ళు ఏమన్నా అనుకోక ఇంట్లో ఉంటారేమో కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ వాళ్ళు వస్తే 3 రాష్ట్రాలు అమ్ముతారు కూడా. అంటే అక్కడ మీటింగ్ దేవుడు అన్ని సమస్యలు కాదు అవన్నీ. మళ్ళీ ఏం చెప్పినా, నరేంద్ర మోడీ 3 సార్లు 4 సార్లు గెలిస్తే బంగారు బిల్ల వస్తుంది. బంగారు బిల్ల ఇవి అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. లోట్లు వీటి కాగితాలు పోతాయి, బంగారు బిల్ల వస్తుంది అని చెప్పి. కానీ నా మాట ఒకటి, బంగారు బిల్ల ఒకటి వచ్చేది అన్నీ అయినాయి. మన దేశం అగ్రరాజ్యం అవుతుంది అని చెప్పి అది కూడా అయింది. ఎందుకంటే చాలా లెక్క చెప్పరాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, మన దేశం అంటే మనుషులు, అవుట్ ఆఫ్ దేశం వాళ్ళంతా కూడా వాళ్ళు మనిషి భావన, కుక్కకున్న భావన కూడా లేదు వాళ్ళకు. కుక్కలు తింటారు. మనం కుక్కలు అంటే కుక్క కలిస్తే మంది తింటాం. వాళ్ళు కుక్కలు తింటారు, ఎలకలు తింటారు, పందికొక్కలు తింటారు, పందులు తింటారు, ఎద్దులు తింటారు, గొర్రెలు తింటారు, మనుషులు కూడా తింటారు. బాగా చాటుకు మాట్లాడు కూడా తింటారు. వాళ్ళు ఏం లేదు, బాగా అయితే ఏం కాకుండా ఉంటే చాలా తినేస్తారు. అందుకోసము మానవ అంటే ఇంద్రలోకం నుండి మానవుడు, దేవలోకం నుండి ఇంద్రుడు, చంద్రుడు అందరూ కూడా భూలోకానికి పోవాలి. మనం భూలోకానికి పోవాలి. మరి చంద్రుడు, సూర్యుడు అంటాడంట, ఎన్నేళ్ళు నేను ఇక్కడ తపస్సు చేయాలి, నేను భూలోకం హెటకెళ్ళి బట్టలు వేసుకొని మంచిగా కాశ వేసుకొని తిరుగుతుంటాని ఆయన తపస్సు చేస్తాడు. సూర్యుడు కూడా ఇంద్రలోకంలో ఏమో ఇంద్రుడు అంటాడు, ఈ పరిపాలన యాదవుద్దబ్బా, ఇక్కడ ఎవరు మోక్షం ఎన్ని చేసినా మోక్షం అయితే లేదు. అక్కడ ఇంద్రలోకం మోక్షం లేదు. ఆ మోక్షం లేనందుకు ఏమైందంటే భూలోకంకి వస్తే మోక్షం. మరి నరునికి ఎందుకు మోక్షము? నరునికే మోక్షం ఎట్లా? అందరు చెప్తారు కదా నరజన్మకు మోక్షం అంటే. అయ్యా చెప్తున్నాను, బ్రహ్మదేవునికి ఆఖరి సంతానం మనువు. ఆ మనువు అని చిన్నోడు అన్నీ పుట్టించాడు. లాస్ట్కు ఆయనకు మర్యాద ఎవరు చేయాలి? ఎందరు పుట్టించని చేయాలి. అప్పుడు లాస్ట్కు ఏదో మనసు ఉండి లేక మనువు ప్రజాపతికి పుట్టించాడు. ఆ మనువు ప్రజాపతికి ఒక భార్యను పుట్టించాడు. అంతవరకు బ్రహ్మదేవుడే పుట్టించాడు. సంకల్పంలో భార్య భర్తలు చేసిండు. ఆ మనువు ప్రజాపతి తండ్రికి సేవ చేసిండు. సేవ చేస్తే నాయన నీవేమన్నా కోరుకో నేను ఇస్తా అన్నాడు. ఏం లేదు, మీ నాయనని మేము చేరుకోవాలంటే వాళ్ళ నాయన ఎవరు? ఏకోనారాయణ. వాళ్ళ నాయన ఏకోనారాయణ, బ్రహ్మనారాయణ, బ్రహ్మ తండ్రి ఏకోనారాయణ. ఆ నారాయణ మేము చేరుకోవాలని అనుకున్నామంటే తదస్తన్నాడు మోక్షము. అది అది మానసిదా ఒక పాట పాడతా, దేవుంది పాట పాడి మానేస్తా. నాకు ఇంకా చాలా ఉన్నాయి కానీ అది అంత ఎందుకో. చాలా మహాత్ములు మంచిగా చెప్పిండ్రు, అమ్మవారు మంచిగా చూసిండ్రు, చిన్నపిల్లలు కూడా బాగా చూసిండ్రు. ఈ రోజున పిల్లలు, ఆ రోజున పెద్దలు. రాజకీయం వాళ్ళ చేతులు ఉంటుంది, ధనం వాళ్ళ చేతులు ఉంటుంది, అవి రాకెట్లు వాళ్ళ చేతులు ఉంటాయి, యుద్ధం వాళ్ళ చేతులు ఉంటాయి. మన పని అయిపోయింది. కాళ్ళు లేవు, చేతులు లేవు, కడుపు లేవు. సద్గురు మహారాజ్కి దేవుని పాట ఒక పాట పాడతాడు. నారాయణ